సంక్రాంతికి వస్తున్నాం సినిమా టైటిలే ఇది. సంక్రాంతికి వస్తున్నాం అనే ఈ సినిమాని ఎందుకు చూడాలి, ఈ సినిమాలో ఏముంది అన్నది ఈ వీడియో. 1 ఇయర్ బాబు లేదా పాప నుంచి చచ్చే ముసలోడి వరకు ఈ సినిమా చూడొచ్చు అని 100కి 200% కన్ఫర్మ్. డైరెక్టర్ ఎవరు? అనిల్ రావిపూడి. అనిల్ రావిపూడి సినిమా అంటేనే నవ్వుకోవచ్చు, నవ్వించడం కోసమే పుట్టాడేమో అనేలాగా ఆ సినిమాలు ఉంటాయి. మీరు కె విజయభాస్కర్ సినిమాలు మీరు చూసే ఉంటారు. మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావు, ఇదే టైప్లో కథ సాగుతుంది. సబ్జెక్ట్ ఏంటంటే విక్టరీ వెంకటేష్ గారికి ఓ మరదలు ఉంటుంది. మరదలతో పెళ్లి చేసుకుంటాడు, కానీ లవర్ని కూడా ఇంటికి తీసుకొస్తాడు. మీనాక్షి చౌదరి, శ్రీలక్ష్మి గారి మేనకోడలు ఐశ్వర్య, విక్టరీ వెంకటేష్, వీళ్ళ కామెడీ హైలైట్గా ఉంటుంది. ఇది మామూలు కథలాగే ఉన్నా కూడా దీంట్లో కొంచెం ఒక్క స్పెషల్ ఎఫెక్ట్ అయితే ఉంది. అదేంటంటే సంక్రాంతికి వస్తున్నాం అన్న టైటిల్ సాంగ్ని విక్టరీ వెంకటేష్ గారే పాడారు. ఆయన జీవితంలో ఇది మొదటిసారి అనుకుంటా పాట పాడడం, లేదా రెండోసారు. ఈ పాట హైలైట్ అవుతుంది. సినిమాలో ఎక్కడ అశ్లీలం లేకుండా, ఎక్స్పోజింగ్ లేకుండా, రోత పుట్టించకుండా డైలాగ్స్ కానీ సీన్లు కానీ అనిల్ రావిపూడి గారు మేనేజ్ చేసి సినిమా రిలీజ్ చేయబోతున్నారు. కాబట్టి సినిమా సూపర్ డూపర్ డీలక్స్గా లేకపోయినా అందరినీ అలరిస్తుంది అన్న టాక్ అయితే 100% మనం చెప్పుకోవచ్చు. నా ఎక్స్ప్లెనేషన్ కానీ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.